ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. అలజడులు జరిగే అవకాశం ఉండటంతో వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. నాయకులేమో ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తే మేమేమో పక్కల తరఫున రైతుల తరఫున ర్యాలీ చేద్దామంటే మీరు ఎలా వెళ్తారు ఏమంటారు? మేము పర్మిషన్ పెట్టుకున్నాం, మేము ఇలా ర్యాలీగా వెళ్తాము, పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి వెళ్తాము, ఎస్పీ గారు కూర్చున్నాము, ఎక్నాలజ్మెంట్ ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. అలజడులు జరిగే అవకాశం ఉండటంతో వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. పర్మిషన్ పెట్టుకున్నాం, మేము ఇలా ర్యాలీగా వెళ్తాము, పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి వెళ్తాము, ఎస్పీ గారు కూర్చున్నాము, ఎక్నాలజ్మెంట్ ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. థ్యాంక్ యూ హరీష్. అది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి అయితే జిల్లా నలుమూల నుంచి కూడా రైతులు తరలి వచ్చి పోరుబాట కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. ఇప్పటికే పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నాయకుల్ని కూడా ఇటు పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టద్దు అంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇటు వైసీపీ నాయకులు అయితే పోరుబాట కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే రైతులకు యూరియా కొరత అయితే
తీవ్రంగా ఉందంటూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ నేతలు అయితే మండిపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో అయితే ఎక్కడ యూరియా కొరత లేదు, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులకి యూరియా ఎంతో ఇంపార్టెంట్. అటువంటిది యూరియా కొరత రావడంతో ఇటు రైతులు అనేక విధాలుగా పంటలు నష్టపోతున్నారంటూ కూడా వైసీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడిని కూడా పలు విమర్శలు చేశారు. రైతులు వ్యవసాయం దండగంటున్న చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు వ్యవసాయాన్ని పంపిణీ చేస్తానంటూ కూడా హాస్యాస్పదం అంటూ కూడా ఇటు వైసీపీ శ్రేణులు అయితే వ్యతిరేకిస్తున్నారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.